महाराज के దేవుని ప్రార్థన తీసుకుందాం. శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమమును వేదికగా మలుచుకుని ప్రభు అయిన యేసును గూర్చినటువంటి ఒక 2 మాటలు మీతో పంచుకోవాలనే ఆశతో మీ మధ్యకు మేము రావడం జరిగింది. యేసుక్రీస్తును మనము దేనికైనా ఆశ్రయించడానికి అర్హత కలిగి ఉన్నాడా లేదా, ఆయనను మనం ఏదైనా ఆధారం చేసుకోవచ్చా అనే విషయాలను గూర్చి మనము తెలుసుకోవచ్చు. యేసు ప్రభు చనిపోయిన రోజున, ఆయన సిలువ వేయబడిన రోజున ఆయనను చిత్రహింసల పాలు చేస్తూ, ఉమ్మి వేస్తూ, కాళ్ళల్లో చేతులలో మేకులు కొట్టి ఆయనను బాధపరుస్తూ ఉండగా ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన సిలువ వేయబడిన రోజున ఆయన కన్న తల్లి ఆయన ఎదుట ఆయన పడుతున్నటువంటి బాధలు చూసి ఏడుస్తూ ఉంది. వృద్ధాప్యంలో ఉంది, ఆధారం లేని స్థితిలో కన్న కొడుకు, ఆధారమై ఉన్నటువంటి కొడుకు తన కళ్ళ ముందే సిలువకు కొట్టబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన చనిపోతే ఆమెకు ఆధారం లేదు. అలాంటి పరిస్థితులలో ప్రభు అయిన యేసు తన చిత్రహింసను అనుభవిస్తూ కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన తల్లి యొక్క భవిష్యత్తును గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు మనకేమైనా ఉపయోగపడతాడా, ఆయన నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా అని మనం ఆలోచన చేస్తే ఈరోజు మనము చూస్తున్నాం, కన్న తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వదిలేస్తున్నటువంటి పిల్లలు చూస్తూ ఉన్నాం. ఒకరికి ఒకరు వంతులేసుకొని వారిని రోడ్డున పడవేసేటువంటి పిల్లలను మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారికి యేసు ప్రభువు నేర్పిస్తున్నటువంటి ఒక మంచి సందేశము, నీ చావు కూడా నీ తల్లిదండ్రులకు ఆశ్రయముగా మారాలి, నీ మరణము కూడా, నీ కష్టాలు కూడా నీ తల్లిదండ్రులకు ఆధారముగా మారాలని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. ఈ రోజున ప్రియమైన కూనవరం టేకులబోర్లో నివసిస్తున్నటువంటి వారులారా, యేసు ప్రభు ఈ విధానంలో మనకు మాదిరిగా ఉన్నారు కదా. ఈరోజు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పిల్లలకు, నిర్లక్ష్యం చేయబడుతున్న తల్లిదండ్రులను చూసి నేర్పిస్తున్నటువంటి పాఠము, నీవు చచ్చినా కూడా నీ చావు నీ తల్లిదండ్రులకు కాపుదలనివ్వాలని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. ఈ రీతిగా యేసు ప్రభు సిలువలో ఉండి బాధలు అనుభవిస్తూ ఇతరుల క్షేమము కోరి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన మన మేలు కోరిన వారిని మనకు అర్థం కావాలి కదా. యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట మనుషుల జీవితాలను, కుటుంబాలను కట్టేటువంటిదిగా ఉంది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ప్రతి మనిషి పుడుతున్నాడు, చనిపోతూ ఉన్నాడు. చావు ముగింపు కాదు అని, చనిపోయిన తరువాత కూడా మనిషికి జీవితం ఉందని, ఆ జీవితము నేను ఇస్తాను అని చెప్పి చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. ప్రియమైన టేకులబోరు కూనవరం గ్రామ వాస్తవ్యులారా, మరణము తరువాత జీవితం ఉంది. ఆ జీవితము పరలోకంలో ఉంది, దేవునితో ఉంది. ఆ దేవుని దగ్గరకు మనల్ని తీసుకొని వెళ్ళడానికి యేసు ప్రభు మార్గము ఏర్పాటు చేశారు. ఆ ప్రభు అయిన యేసు ఏ రీతిగా పరిశుద్ధంగా, పాపము లేకుండా ప్రతి ఒక్కరికి పరిశుద్ధ మార్గాన్ని నేర్పించి ఆయన జీవితంలో చూపించి, మీరు కూడా ఇలా జీవించండి, మీకు మరణమును జయించే శక్తిని ఇస్తానన్నాడు, పాపాన్ని జయించే శక్తిని ఇస్తానన్నాడు, పరలోకమును, స్వర్గమును పొందుకునే జీవితమును ఇస్తానన్నాడు. యేసు ప్రభువు చనిపోయింది, తిరిగి లేచింది కూడా
మనందరి క్షేమము కోరి మనకు ఉన్నతమైనటువంటి పరలోకాన్ని, మోక్షాన్ని, స్వర్గాన్ని ఇవ్వడానికి ఈ మాటలు